జంతువుల మహా రైలు ప్రయాణం. ఒకరోజు అడవిలో ప్రకటన వచ్చింది. అడవి నుంచి సముద్ర తీరానికి ప్రత్యేక రైలు ప్రయాణం. అందరూ ఉత్సాహంగా స్టేషన్కి చేరుకున్నారు. టికెట్ కౌంటర్ దగ్గర సందడి. టికెట్ కౌంటర్లో తాబేలు క్లర్క్. లైన్లో ఏనుగు, సింహం, కుందేలు, కోతి, ఎలుగుబంటి, కుక్క, కోడి, పాము. కోతి మామూలుగా లైన్ కట్ చేయడానికి ప్రయత్నించింది. ఏనుగు గట్టిగా అంది, లైన్లో నిలబడు. కోతి నవ్వుతూ, నేను ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకున్నాను. తాబేలు నెమ్మదిగా అంది, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా లైన్లోనే రావాలి. అందరూ నవ్వేశారు. రైలు ప్రవేశం. రైలు డ్రైవర్ గుర్రం, గార్డ్ తోడేలు. రైలు ఫ్యూ అంటూ స్టేషన్లోకి వచ్చింది. అందరూ ఎక్కడం మొదలుపెట్టారు. సీట్ల గందరగోళం. ఏనుగు 2 సీట్లు ఆక్రమించింది. ఎలుగుబంటి లగేజీ పై బెర్తు మీద పెట్టింది. కోతి కిటికీ బయట తలపెట్టింది. పాము సీట్ల క్రింద సర్దుకుంది. కోడి పై బెర్త్ ఎక్కి కొకరకో అని అరిచింది. కుందేలు అంది, ఇది రైలు, అడవి కాదు. రైలు లోపల సరదా. విక్రేత పాండా వచ్చాడు. చాయ్, కాఫీ, బిస్కెట్లు. కుక్క 3 బిస్కెట్ ప్యాకెట్లు కొన్నది. సింహం అడిగింది, ఏమైనా మసాలా ఉందా? పాండా భయంతో, చిప్స్ మాత్రమే సార్. అందరూ నవ్వేశారు. టీటీ ఎంట్రీ. టికెట్ చెకర్ నక్క. టికెట్లు చూపించండి. సింహం గర్జించింది, నేనే అడవి రాజు. నక్క నవ్వుతూ, రాజైనా రూల్స్ ఒక్కటే. అందరూ టికెట్లు చూపించారు. కోతి జేబులో వెతికింది, బ్యాగులో వెతికింది, ఏమీ దొరకలేదు. చివరికి పాము అంది, నీ టికెట్ నీ చెవిలో ఉంది. కోతి నిజంగా చెవి వెనక నుంచి తీసింది. బ్రిడ్జి సీన్. రైలు పెద్ద బ్రిడ్జ్ మీద వెళుతుంది. ఏనుగు భయపడి అంది, నేను కదిలితే బ్రిడ్జ్ కూలిపోతుందేమో. గుర్రం డ్రైవర్ మైకులో అంది, అందరూ ప్రశాంతంగా కూర్చోండి. సింహం కూడా సైలెంట్ అయ్యింది. అనుకోని మలుపు. అకస్మాత్తుగా భారీ వర్షం మొదలైంది. రైలు కొద్దిసేపు ఆగిపోయింది. అందరూ కంగారు. అప్పుడు చిన్న కుందేలు అంది, మనమంతా కలిసి పాట పాడుదాం. అందరూ కలిసి పాట పాడారు. వాతావరణం మళ్ళీ సరదాగా మారింది. గమ్యం చేరిక. చివరికి రైలు సముద్ర తీరానికి చేరుకుంది. అందరూ దిగారు. సింహం అంది, ఈ ప్రయాణం నాకు చాలా నేర్పింది. నక్క టీటీ నవ్వుతూ అంది, రూల్స్ పాటిస్తే ప్రయాణం సాఫీగా ఉంటుంది. కోతి చివరగా అంది, మరుసటిసారి బస్సులో వెళ్దామా? అందరూ ఒకేసారి లేదు. నీతి. ప్రయాణం ఆనందంగా ఉండాలి, కానీ క్రమశిక్షణ, సహనం, సహకారం ఉంటేనే ప్రయాణం విజయవంతమవుతుంది. అడవిలో జంతువుల ఆహార విందు. ఒక అందమైన పచ్చని అడవిలో జంతువులన్నీ ఎంతో సంతోషంగా జీవించేవి. ఒకరోజు ఆ అడవికి రాజైన సింహం సింహరాజు అన్నాడు, మనమందరం కలిసి ఒక పెద్ద ఆహార విందు, ఫుడ్ పార్టీ చేసుకుందాం. ప్రతి జంతువు తనకు ఇష్టమైన వంటకాన్ని తీసుకురావాలి. అందరూ ఆనందంతో అంగీకరించారు. కుందేలు క్యారెట్ హల్వా. కుందేలు రాము తోటలోకి వెళ్ళి
తాజా క్యారెట్లు తీసుకొచ్చి రుచికరమైన క్యారెట్ హల్వా తయారు చేశాడు. ఇది తిన్నవారికి ఆరోగ్యం కూడా ఆనందం కూడా అని చెప్పాడు. కోతి అరటిపండు కేక్. కోతి అరటి చెట్లపై నుంచి పండిన అరటి పండ్లు తెచ్చి అరటి కేక్ చేసింది. ఈ కేక్ తిన్నవాళ్ళు చెట్టు మీద ఎక్కగలరు అని నవ్వింది. జింక గడ్డి సలాడ్. జింక సీతాపచ్చని గడ్డితో సలాడ్ తయారు చేసింది. ఇది లైట్ ఫుడ్, ఫిట్గా ఉండాలి కదా అని చెప్పింది. ఎలుగుబంటి తేనె పాయసం. ఎలుగుబంటి భీముడు అడవిలోనే తేనెతో తేనె పాయసం వండి తీసుకొచ్చాడు. వాసన చూస్తేనే అందరికీ నోరూరింది. నక్క ద్రాక్షారసం. నక్క చిట్టి ద్రాక్ష పండ్లతో జ్యూస్ చేసింది. అది ఎంతో చల్లగా తియ్యగా ఉంది. విందు ప్రారంభం. అన్ని జంతువులు ఒక పెద్ద వృక్షం కింద చేరి విందు ప్రారంభించాయి. ప్రతి ఒక్కరూ తమ వంటకాన్ని ఇతరులతో పంచుకున్నారు. కానీ అక్కడ ఒక చిన్న సమస్య వచ్చింది. కోతి తన కేక్ ఎవరికీ ఇవ్వకుండా దాచుకుంది. నేనే కష్టపడి చేశాను, నేను మాత్రమే తింటాను అంది. అది చూసిన కుందేలు బాధపడింది. అప్పుడే సింహరాజు చెప్పాడు, మనం కలిసి చేసుకున్న విందు అంటే పంచుకోవడమే ఆనందం. పంచుకుంటే రుచి రెట్టింపు అవుతుంది. కోతి తన తప్పు గ్రహించింది. తన కేక్ అందరికీ పంచింది. నీతి. ఆ రోజు జంతువులందరూ ఒక మంచి పాఠం నేర్చుకున్నారు. పంచుకుంటే ఆనందం పెరుగుతుంది. సహకారం ఉంటే విందు మరింత మధురం. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అడవిలో జంతువుల ఆహార విందు ఒక పెద్ద పండుగగా మారింది. ఈ కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.